జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏం చేస్తున్నారు నాన్న? మామ్ 6/6/1996లో పుట్టి బర్త్డే పార్టీకి వచ్చిన అమ్మాయిలందరి ఫోటోలు కలెక్ట్ చేసాం. జాతకాలున్నాక మళ్ళీ ఫోటోలు ఎందుకు మహి? రాత్రంతా కూర్చుని ఆలోచిస్తే ఒక బ్రిలియంట్ ఐడియా తట్టింది డాడ్. నీకు కాదు, ఐశ్వర్యకి. అదే చెప్తున్నాను బాబాయ్. ఐష్కొచ్చిన ఆలోచన ఏంటంటే అందరి ఫోటోలను లోగోలో ఉన్న కళ్ళతో పోల్చి చూస్తే బ్రో మనసులో ఉన్నది ఎవరో తెలిసిపోతుంది కదా. వావ్, ఎక్సలెంట్ ఐడియా. మాకు తట్టని ఐడియా ఐశ్వర్యకి వచ్చింది. ఎవరన్నది ఫైండ్ అవుట్ చేశారా? 20 ఫోటోల వరకు చూసామంటే ఇంకో 40 ఉంటాయి. పార్వతి ఫోటో కనుక దొరికితే ఆ కళ్ళు పార్వతివేనని గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఎలా? బ్రో ఈ ఫోటో చూడు. ఇది ఏంటకిలా? మన 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 పెద్ద కోడలి ఫోటో అండి. అమ్మా, అవును పెద్దబాబు, ఈ ఫోటో ముక్కలైంది. కానీ ఈ కళ్ళు లోగోలో ఉన్న ఐస్తో పోలిస్తే ఒకటే అనిపిస్తోంది. చచ్చన్రా దేవుడా. ఎస్, షీజ్ ఓన్లీ తనే ఆంటీ. మరి ముక్కలైపోయిందేంటి? కవర్ చించేటప్పుడు పోయి ఉంటుందేవో. అయినా అదే అని ఎలా గుర్తుపట్టగలిగారు? 100% తనే భవాని. ఆ ఫోటో పూర్తిగా ఉంటే బాగుండేది. ఇంకెవరని గుర్తుపడతాం? నథింగ్ టు వరీ అంకుల్. ఇక్కడున్న ఫోటోల్లో వాళ్ళ పేర్లను లిస్ట్ లో టాలీ చేసుకుని చూస్తాం. ఎవరి ఫోటో అయితే ఉండదో వాళ్లే ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాన్ అవుతారు. చిన్నబాబు తీసుకో. పార్వతి ఫోటో లేదు కాబట్టి ఖచ్చితంగా తనే అన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు భగవంతుడే కాపాడాలి. అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటోనని టెన్షన్గా ఉంది. ఏమైంది నాన్న?
ఒక్క ఫోటో ముక్కలైంది అనుకున్నామా? లిస్ట్ చెక్ చేస్తే టోటల్ గా 6 మంది ఫోటోలు లేనట్టే. అవునంటీ, నీలాంబరి, శ్రీప్రియ, పార్వతి, గీతాంజలి, శ్రావణి, శ్రావ్య వీళ్ళ 6 మంది ఫోటోలు లేవు. వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా. 60 మందిలో 6 మందేగా మిగిలింది. ఫైండ్ అవుట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది కదా. వీళ్ళ 6 మంది ఫోటోలు మళ్ళీ తెప్పించు గౌరీ. అలాగే వదినా. అదెంతసేపులే అక్క, అందరి అడ్రస్లు కూడా ఉన్నాయిగా. నీలాంబరైతే ఇప్పుడు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఫోటో ఇచ్చిపోతుంది. పార్వతి ఇక్కడే ఉందిగా, మొబైల్లో ఫోటో తీస్తే సరిపోతుంది. రా పార్వతి, నీ ఫోటో తీస్తాను. చిన్నమ్మాయి గారు, నా ఫోటో కూడా లేదా? పార్వతి ఫోటో హనుమంతుని అడిగితే ఇచ్చేస్తాడు. నిజమే కదమ్మా, అవసరం లేదులే. అమ్మా ఐశ్వర్య, ఇంకో మాట చెప్పనా? వీళ్ళందరి ఫోటోలు చూస్తున్నావే గాని అవి ఒరిజినల్ ఫోటోలే అని గ్యారెంటీ ఏంటి? మరి వీళ్ళల్లో మీ మనసుకి ఎవరి దగ్గర అవుతారో మీరు చెప్పలేరా పెద్దబాబు గారు? ఆరో పేరు నీదే పార్వతి, కానీ నువ్వు చెప్పలేదు, చెప్పట్లేదు. మీరు చెప్పండి పెద్దబాబు గారు, 5గురిలో మీకెవరు సరిచూడవుతారు? అది మనసుకే తెలుసు పార్వతి, ఎవరని నీకెలా చెప్పను. అట్ట అయితే ఈ 5 ఒక వేలు పట్టుకోండి, మీ మనసు చెప్పినట్టే. అంటే పెద్దబాబు గారు, మీ మనసుకి దగ్గరైంది నీలంబరి అందుగారా? నువ్వేమనుకున్నావు కానీ పార్వతి, నా మనసు పట్టుకోవాల్సిందే నీ చిటికన వేలే అని చెప్పింది. ఏంటి పెద్దబాబు గారు, నాకేం అర్థం కాలేదు. ఇది అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది పార్వతి. అమ్మకు అర్థమైతే చాలు. ఏటో పెద్దబాబు గారు, నాకేం అర్థం కావట్లేదు. సరే, ఈ పాలు తీసుకోండి. వస్తాను. అఖిల, అదే చూస్తున్నానండి, నా మనసులో ఆలోచన మెదులుతుంది. ఈ విద్యని మా గురువు గారు అశోక్ మెహతా గారు నేర్పించారు. ఆయన పంచేంద్రియాల్లో కన్ను, ముక్కు, చెవి, నోరు ఇలా ఏ ఫోటో ఇచ్చినా అసలు రూపాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. నిజంగా ఇది అద్భుతం అఖిల. ఆ అద్భుతాన్ని మనం ప్రత్యక్షంగా చూడాలండి. ఈ మెజిషియన్ గురువు గారు అశోక్ మెహతాని పిలిపించండి. మన పెద్ద కోడలు ఎవరనేది కనిపెట్టొచ్చు. కళ్ళ ఫోటో, పూర్తి జాతకాలు ఎన్నున్నా కనిపెట్టలేకపోయాం. కానీ ఈ గారడి మాయతో నిజాన్ని నిర్ధారించొచ్చు. ఖచ్చితంగా అతన్ని పిలిపిస్తాను అఖిల. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? నాకు తెలిసి ఈసారి మన కాబోయే పెద్ద కోడలి పూర్తి ప్రతిమ మన కళ్ల ముందు కనబడుతుందండి.
ఆ అమ్మాయిని మనం చూడబోతున్నా. ఓకే, మళ్ళీ నువ్వు ఆ ఇంటి వైపుకి వెళ్ళకు. ఓకే మేడం. నాకు పార్సెల్ అనగానే గబుకుని తీసుకున్నాను గాని ఇందులో ఏముందో ఎవరు పంపారో కనుక్కోలేకపోయాను. సెల్ కట్ చేసిందేంటి చీపురా అంటే? బాక్స్ లో ఏముందో చెప్పాలని నేను ట్రై చేస్తుంటే బిజీగా ఉన్నట్లు పోజ్ కొడుతుందేంటి? చెప్తా దీని పని. ఏంటి పార్సల్ వచ్చిందా? అవునండి, ఇది ఫోన్ చేసి చావు కొడుతుంది. లిఫ్ట్ చేయి, కట్ చేస్తావెందుకు? ఈ సెల్ ఫోన్లు సొల్లు ఫోన్లు అయ్యాయండి. అస్తమానం ఏం మాట్లాడుతా చెప్పండి. ఇదేంటే పేరు ఊర్లేదు, చోరు బజార్ సర్కా ఏంటి కొంపతీసి? నా మొహం చూస్తే మీకు ఇలాంటి అనుమానాలు వస్తాయని తెలిసే ఈ రోజు కొంచెం ఎక్కువ పౌడర్ రాసుకున్నాను. అయినా మీరు మాత్రం దెప్పి పొడవడం అసలు మానరు కదా. ధ్వజస్తంభంలా ఇంత పొడుగున్నావు. ముక్కు మొహం తెలియని వాడు పంపిస్తే ప్రమాదం అని చెప్తున్నాను. ఫీల్ అవుతావు ఎందుకు? అబ్బా, మా ఊరు నుంచి వచ్చిందిలేండి. బస్ డ్రైవర్ కిచ్చి పంపించారు. ప్రతిదానికి అనుమానిస్తే సంసారం చెయ్యలేం. ఇంకేం చేస్తాం, సంసారం అన్న పదమే చచ్చిపోయింది. నీ సాంగత్యం అలా ఉంది మరి. అయ్యో, ఏంటి కుయ్యం అంటున్నావు? ఫోన్ మాట్లాడకుండా కట్ చేస్తే ఏమనుకుంటారు? చంద్రమ్మంట ఎవరివిడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు. హలో హలో, పిన్ని గారు చెప్పండి. పిన్ని అంటుందేంటి? అంటే ఎదురుగా ఎవరో ఉంటే ఉంటారు. చంద్రమ్మ పిన్ని గారు వినిపిస్తోందా? ఏమిటో రామాయణం వేల సార్లు విని విని చెవులు వినిపించడం లేదనుకుంటా. ఇప్పుడు వినిపిస్తోంది. ఇక నుంచి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండదు దేవా. బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ పార్వతి ఉండదు. వంట గదిలో మండే మంటని కాస్త తీసుకెళ్లి దాని ఫోటో ముందు చిరు దీపంలా వెలిగిస్తారు. తెలిసిన వాళ్ళు దండేస్తారు, తెలియని వాళ్ళు దండం పెడతారు. దాని చావుని చూపించడానికి నిన్ను నా కార్లో తీసుకెళ్తాను. అక్క, చింతపండు ఎక్కడెట్టావు? ఏంటి పార్వతి, అరగంట నుంచి చూస్తున్నాను, అసలు హాల్లోకి రాలేదు. వంటగదిలో ఏం చేస్తున్నారు? భోజనం టైం అవుతుంది కదా చిన్నమ్మ గారు, వంట చేస్తున్నాను. స్పెషల్ ఏంటో? పెద్దబాబు గారికి గుర్తు వంకాయ కూర, చిన్నబాబు గారికేమో బెండకాయ వేపుడు, అయ్యగారికేమో సాంబారు రసం, అమ్మగారేమో మజ్జిగ పులుసు చేయమన్నారు. ఇన్ని చేయాలంటున్నారు, ఎప్పుడవ్వాలే? మీరిద్దరు వంకాయలు కడుగుతూ కూర్చుంటే అయినట్టే. ముత్యం, అమ్మగారు నువ్వు సాంబార్ చేయి, పార్వతి మిగతావి చేస్తుంది. అట్టాగే అమ్మగారు. పార్వతి, టైం ఉంటే సొరకాయ హల్వా చేస్తావా నా కోసం? అంతలా అడగల చిన్నమ్మ గారు, ఖచ్చితంగా చేస్తాను. భవానీ అంటే ఇంకా ఏం కోరుకోలేదా అని అనుకున్నాను, అడిగేశారు. నా కోసం అన్నాను గాని ఒక్కదాన్నే తినగలనా ఐశ్వర్య? కడుపుతో ఉన్నావు, నీకోసమే అడిగాను. నీ పేరు చెప్తే బాగుండదని నా మీద వేసుకున్నానంతేనమ్మా. బానే మేనేజ్ చేశారు ఆంటీ. పార్వతి, కెన్ ఐ హెల్ప్ యూ?
అయ్యో సిన్నమ్మ గారు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టాలి. Yes. Hello, Deva sir. One second. It's me, Neelambari. గుర్తుపట్టాను. థ్యాంక్ యూ సార్, గుర్తుపట్టినందుకు. ఏమైంది, కార్ ట్రబుల్ ఇచ్చిందా సార్? పంక్చర్ అయింది. అవునా, సరే మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి. నో ప్రాబ్లం, ఐల్ మేనేజ్. ఇంకో కార్ పంపించమని మైక్ చెప్పాను. సార్, మీరు తలుచుకుంటే 10 కార్లు వస్తాయని తెలుసు, కానీ మీ అభిమాని కార్ ఎక్కితే తనెంత సంతోషిస్తుందో ఆలోచించండి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఓ, మీరు ఇంటికి వెళ్తున్నారా? నేను మాదాపూర్ వెళ్తున్నాను. జూబ్లీ హిల్స్ మీదుగానే వెళ్ళాలి కదా సార్. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. రండి. ఇట్స్ ఓకే. ప్లీజ్ సార్, కూర్చోండి. రండి. ఐ కెన్ మేనేజ్. కమ్ ఆన్, కూర్చోండి. వదినా, మెజిషియన్ అశోక్ మెహతాకు సంబంధించిన మెడల్స్, అవార్డ్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. నాకు రికార్డ్స్ అవసరం లేదు గౌరీ. మిస్టర్ అశోక్ మెహతా గారిని కలవాలి. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అఖిల. ల్యాండ్ నంబర్ ఇచ్చారు గానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అన్నయ్య, 337949 అదేనా? 497 కాదు, 498. అది ఇంటి నెంబర్ అన్నయ్య. 497 ఆఫీస్ నెంబర్. దానికి ఒకసారి ట్రై చేసి చూడన్నయ్య. ఒకసారి నెంబర్ చెప్పు. 99337949. హలో. హలో సార్, మే ఐ హెల్ప్ యూ? అశోక్ మెహతా గారితో మాట్లాడాలి, ఉన్నారా? మెహతా సార్ అమెరికా వెళ్ళారు సార్. రావడానికి 1 వీక్ పడుతుంది. అమెరికా వెళ్ళారా? ఏ కంట్రీకి వెళ్ళినా వెంటనే ఇండియాకి రమ్మని చెప్పండి. మేము అర్జెంట్ గా ఆయన కలవాలి. ఇండియా రిటర్న్ వచ్చేస్తే ఆయన ఖర్చులని మేము భరిస్తామని చెప్తారా ప్లీజ్? సారీ సార్, మెహతా సార్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంబాసిడర్ గా పంపించింది. వారం వరకు రాలేరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. ఐఎమ్ ఫైన్ ఆంటీ, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? బానే ఉన్నారు, కానీ కొంచెం టెన్షన్ గా ఉన్నారు. మెజిషియన్ అశోక్ మెహతాని కలవాలని ట్రై చేస్తే
ఆయన గారు ఫారెన్ లో ఉన్నారట, అమెరికా. ఓ అలాగా. దేవబావతో వచ్చావా నీలంబరి? నోనో, దేవగారే నా కారులో వచ్చారు. అదేంటి, నీ కారుకేమైంది పెద్ద బాబు? టైర్ పంక్చర్ అయినట్టుంది డాడ్. మెకానిక్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేస్తారని నీలాంబరి లిఫ్ట్ ఇచ్చింది. నువ్వు చాలా లక్కీ అమ్మా. ఎంతో మంది జీవితాల్లో పైకి రావడానికి లిఫ్ట్ ఇచ్చిన దేవాకి నువ్వు లిఫ్ట్ ఇచ్చావు. అమ్మయ్యా, ఇప్పుడు అందరి మొహాల్లో కాస్త సంతోషాన్ని చూశాను. ఆంటీ, మెజిషియన్ అశోక్ మెహతాను ఇండియాకు వచ్చేలా నేను కూడా ప్రయత్నిస్తాను. అమెరికాలో నాకు తెలిసిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ట్రై చేయమ్మా. తప్పకుండా ట్రై చేస్తానంటీ. దేవా గారి కోసం మీరు పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే ఎంత గొప్ప మనసున్న వాళ్ళు పరిచయం అయ్యారా అనిపిస్తుంది. ఇక నేను బయలుదేరుతానంటీ. ఇంటికి వచ్చాక లంచ్ చేయకుండా ఎలా వెళ్తావమ్మా? గుడి దాకా వచ్చి దేవుళ్ళని దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదని ఆంటీ అంకుల్ని పలకరించి వెళ్తానని దేవా సార్తో చెప్పాను. కాదనలేదు, వచ్చాను, మిమ్మల్ని చూశాను. అలాగని సంతోషంతా కడుపు నిండిపోయిందని చెప్పి వెళ్ళిపోతే మా అక్క వాళ్ళు ఏమనుకుంటారు? పార్వతి, గుత్తి వంకాయ వండుతానన్నావు కదా, వేపుడు చేస్తున్నావేంటి? పెద్దబాబు గారు వంకాయ కూర తింటారు కానీ చిన్నబాబు గారు తిన్నారు కదక్క, అందుకే ఏపుడు చేస్తున్నాను. ఇదెంతసేపు? 5 నిమిషాల్లో అయిపోతాది. దేవుడి గదిలో కర్పూరం వాసన, వంట గదిలో మసాలా వాసన భలేగా ఉంటాయి. పార్వతి, వంటలను అద్దరగొడతావు. నేర్చుకుంటే మీరు కూడా నాకన్నా బాగా చేస్తారమ్మాయి గారు. మాకు 5 స్టార్ హోటల్ ఉన్నా వంట నేర్చుకోలేదు పార్వతి. ఈ ఇంటి కోడలయ్యాక నీ పుణ్యం అని కొన్ని వంటలైనా నేర్చుకున్నాను. ఎంతవరకు వచ్చింది వంట? ఇంకో 10 నిమిషాల్లో అన్ని కూరలు అయిపోతాయి సిన్నమ్మాయి గారు. సరే, నేను చేయి వేస్తా. త్వరగా అయిపోతుంది. ఎలాగైనా ముత్యాన్ని ఐశ్వర్యను ఇక్కడి నుంచి పంపించేయాలి. 1+3 ఆఫర్లా వీళ్ళెందుకు చావాలి? పార్వతి, ఇంకా వేపుల్లోనే ఉన్నారా? ముత్యం, అమ్మగారు, నువ్వు పార్వతి ఇద్దరు ఉండి వంట చేయలేకపోతున్నారా? పైగా ఐశ్వర్యకి పని పెట్టారు. పాపం, వీళ్ళేం నాకు పని చెప్పలేదు ఆంటీ. నేనే హెల్ప్ చేస్తానన్నాను. అది సరేనమ్మా, నీకెందుకీ పనులు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇరిటేటింగ్ గా ఉందా ఆంటీ? అస్తమానం ఒట్టి మనిషివి కాదు అనకండి. ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా. కడుపుతూ ఉన్న ఆడపిల్లను గర్భవతి అని కాకుండా పుష్పవతి అంటారా ఏంటి? సినిమా గారు, మీరు గదిలోకి వెళ్ళండి, వంటవగా నేను పిలుస్తాను. నీ పెత్తనమేమిటే? నేను ఇక్కడే ఉంటాను. ఉండండి ఆంటీ, మీ ఇష్టం. అమ్మో, బ్లాస్ట్ అయితే నా బొమ్మ కోడు. ఎక్స్క్యూజ్ మీ సార్, విత్ యువర్ పర్మిషన్ మీ రూమ్ చూడొచ్చా? షూర్, వై నాట్. థ్యాంక్ యూ దేవా గారు. వావ్, సింపుల్ సూపర్. మీరు కోరుకుంటే ఇంటిని స్వర్గంగా మార్చగలరు. కానీ హంగు ఆర్పాటు లేకుండా
సింపుల్ గా చాలా బాగుంది. ఇల్లాల్ని పట్టి ఇల్లు ఉంటుందంటారు, కానీ మా అమ్మ ఎలా ఉంటుందో మా ఇల్లు అలాగే ఉంటుంది. ఇక నాకది ఇంత అందంగా నీట్గా ఉంటుందంటే దానికి కారణం మా పార్వతి. చచ్చింది. ఏమైంది చూద్దాం కదా. పార్వతి 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 బ్రో ఏమైంది? ఏం జరిగింది? అమ్మ పార్వతి పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి 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 బ్రో పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది పార్వతి? పార్వతి గ్యాస్ సిలిండర్ అంతా బానే ఉంది, బ్లాస్ట్ అయిన శబ్దం వచ్చింది. పార్వతి పార్వతి కళ్ళు తెరు. ఏమైంది అక్క? అక్క లేక అక్క పార్వతి పార్వతి డాడ్ పార్వతి పార్వతి అక్క పార్వతి పార్వతి ఒకసారి కళ్ళు తెరు. పెద్దబాబు గారు, మా అక్కకి ఏమైంది పెద్దబాబు గారు? కళ్ళు తెరవట్లేదు పెద్దబాబు గారు. అక్క అక్క లేక అక్క నేను చూడక్క. అక్క పార్వతి పార్వతి లే పార్వతి అక్క లే పార్వతి అక్క అక్క పార్వతి 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 డాడ్ పార్వతి పార్వతి ఏమైంది అక్క? ఏమైందిరా? పార్వతి అయ్యో పార్వతి, ఎంత పని చేసావు పార్వతి? అయ్యో పార్వతి పార్వతి అయ్యో పార్వతి పార్వతి లే పార్వతి పార్వతి ఏమైంది బ్రో? పార్వతి కళ్ళు తెరు పార్వతి. పార్వతి పార్వతి లేమ్మా. పార్వతి లే పార్వతి పార్వతి అక్క లేక కళ్ళు తెరవక్క. పార్వతి నన్ను చూడ. పార్వతి కళ్ళు తెరు. పార్వతి కళ్ళు తెరు. పార్వతి లే పార్వతి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.